సీత అలాగే రామలక్ష్మి మధ్య చాలా హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. అయితే సీతాకాంత్ నిన్ను అభి దగ్గరికి పంపించేస్తాను అని గట్టిగా చెప్పలేకపోతుంటాడు. అయితే అది అనుమానంగా మార్చుకుంటుంది రామలక్ష్మి. ఒక పక్కన అభి గురించి సీతకు మొత్తం నిజం తెలుసు. కానీ ఆ విషయం రామలక్ష్మికి చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేదు. అలా అని గట్టిగా రామలక్ష్మిని అభి దగ్గరికి పంపించలేడు. అయితే అప్పుడు సీత ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, చూడు రామలక్ష్మి, పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత నేనేం చేయాలో అది చేస్తాను అని అంటాడు. అయితే ఇక అప్పుడు రామలక్ష్మికి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇదివరకు అభి దగ్గరికి పంపించేస్తానని అనేవారు. ఇప్పుడు ఎందుకు అలా అనటం లేదు అంటూ అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక సీత మాత్రం రామలక్ష్మి జీవితం గురించి మదన పడుతుంటాడు. మరొక వైపు ఈ అభిగాడి ఫ్రెండ్ని సందీప్ శ్రీలతలు ఇద్దరు టార్గెట్ చేసి ఎలాగైనా సరే వాడి చేత నిజం కక్కించాలని అనుకుంటారు. మొదటగా శ్రీలత వాడిని బెదిరించకుండా డబ్బుని ఆశగా చూపించి డబ్బుతోనే అసలు నిజం బయట పెట్టించాలని అనుకుంటుంది. కానీ వీడు 4 ఆకులు ఎక్కువ చదివి ఆ మాటలు ఆ డబ్బు పట్టించుకోకుండా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతుంటే సందీప్ వాడిని 4 బాది శ్రీలత కాళ్ళ దగ్గర పడేసి నిజాన్ని బయటకు కక్కిస్తాడు. అయితే మొత్తం నిజం అంతా కూడా చెప్పేస్తాడనమాట ఆ ఫ్రెండ్. దాంతో అటు సందీప్ ఇటు శ్రీలత ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక సీతాది రామలక్ష్మిది ఇద్దరిది కూడా ఫేక్ మ్యారేజ్ అన్న విషయం శ్రీలతకు తెలిసిపోతుంది. మరొక వైపు రామలక్ష్మి విపరీతమైన భయాలు పెట్టేసుకుంటుంది సీతాకాంత్ మీద. అభి మాటలు తనకు విషంలాగా పనిచేస్తుంటాయి. అయితే రామలక్ష్మి భయపడిపోయి సీతకు దగ్గరైపోయినట్టు, తన కౌగిట్లో కరిగిపోయినట్టు, ఇక సీతకు కూడా ఎప్పటి నుంచో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఖచ్చితంగా నువ్వు నాదానివి అవ్వాలి అని మాట్లాడినట్టు, బలవంతంగా తనని బలాత్కారం చేసినట్టు, ఇలా ఏవేవో కలలు కని ఉలిక్కిపడి లేస్తుంది. ఆ సమయంలో సీతాకాంత్ తనకి దుప్పటి కప్పుదామని తనని కొద్దిగా పాపం భయం నుంచి బయటపడేద్దాం అనుకుంటే ఇంకా వణికిపోతూ సీతనే అనుమానించడం మొదలుపెడుతుంది. మరి ఈ రామలక్ష్మికి సీత విషయంలో ఈ అపనమ్మకం ఎలా దొరుకుతుందో మనం వేచి చూడాల్సిందే.